తల్లి కోసం బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. నా జోలికి వస్తే నేను ఊరుకుంటాను, కానీ నా తల్లి జోలికి వస్తే నేను ఊరుకోను అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు మా తల్లి చాలా ఆనందంగా బ్రతికేది. మాది ఒక చిన్న కుటుంబం. ఆ చిన్న కుటుంబంలో లేను, నా తమ్ముడు, నా చెల్లి, అలానే మా అమ్మ, మా నాన్న ఎప్పుడు చింతలేని కుటుంబంగా ఉండేది. అయితే నేను బుల్లితెరన అడుగును పెట్టాను. దాని తర్వాత నా తల్లికి కొన్ని బాధలైతే స్టార్ట్ అయ్యానని చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉన్నాను. అయితే కావ్య నా లైఫ్‌లోకి వచ్చి ఎంత ఆనందం వచ్చిందో ఇప్పుడు అదే బాధపడుతూ ఉంది నా తల్లి. అయితే నాకు ఇష్టమైన కావ్య నాకు దొరకలేదని తను ఒక బాధ పెట్టుకొని మనసులోని అలా ఉండిపోతూ ఉంది. ఆ బాధను తను ఎవరు తీర్చగలుగుతారు? అయితే నా కొడుకు బాధను నేను తీర్చలేకపోతున్నానే, నాకు సాధ్యం కాలేదే అంటూ నా తల్లి అయితే చాలా బాధపడిపోతూ ఉంది. అయితే నేను తనకి నచ్చచెప్పినా కూడా తనకి ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. నా తల్లి ఈ బాధకు గల కారణం వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కావ్యనే అని చెప్పవసరం లేదు. అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కావ్య నా మనసులో ఉంది. అయితే తను నా దగ్గరికి రాకుండా బాధపడుతూ ఉంది. అలానే నేను వదిలేసుకోలేదు. కానీ తను కూడా నన్ను వదిలేసుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య బంధుత్వం అన్నది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ విషయంలో ఎలాంటిది జరిగినా నేను ఆ బాధను భరిస్తాను. కానీ నా తల్లి జోలికి వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను అంటూ చెప్పుకొచ్చేసాను.